హాయ్ అండి. అందరికీ నమస్కారం. కొత్త ఉదయంలో సరికొత్త ఆశలతో మరొక రోజులోకి మనందరికీ స్వాగతం అండి. ఒక హౌస్ వైఫ్గా డబ్బుల్ని సంపాదించే అవకాశం మనకు లేకపోవచ్చండి. కానీ వాటిని పొదుపు చేసే బాధ్యత మన మీద ఖచ్చితంగా ఉంది అని చెప్పేసి నేను అంటాను. వంటగదిలో మనం తెలిసి తెలియక చేసే చిన్న చిన్న తప్పుల వల్ల కొంత సమయము వేస్ట్ అవుతుంది. అలాగే కొంత డబ్బు కూడా లాస్ అవుతుంది అనేది నా అభిప్రాయం అండి. మనం కిచెన్లో సమయము వేస్ట్ కాకుండా అలానే డబ్బు వేస్ట్ కాకుండా ఏ విధంగా ఉంటే సమయము కలిసొస్తుంది, అలానే ఏ విధమైనటువంటి అలవాట్లను మనం మార్చుకుంటే డబ్బు కూడా సేవ్ చేయొచ్చు అనేది ఈ వీడియోలో చూసేద్దామండి. ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా పొదుపు చేయలేదు అని అనుకునేవాళ్ళు కిచెన్లో ఇలాంటి అలవాట్లను మార్చుకుంటే కనీసం కొంత మనీనైతే సేవ్ చేయొచ్చండి. వెనక్కి వెళ్ళి మనం మన గతాన్ని మార్చుకోలేకపోవచ్చండి. కానీ ముందుకు వెళ్ళి మన భవిష్యత్తుని మనం మార్చుకోవచ్చు. ఏంటండి, కిచెన్ మనీ సేవింగ్స్ ఇస్తే మహా అయితే ఎంత ఉంటాయి? ఒక 100 200 లేదా 500 ఉంటాయి. దానికి గతాన్ని భవిష్యత్తు అంటూ మాటలేంటి అని మీరు అనుకోవచ్చండి. ఏదైనా సరే మనం స్టార్ట్ చేస్తేనే కదండి రేపటి భవిష్యత్తు ఉండేది. మనకి మనీ పరంగా ఆర్థిక పరంగా నష్టపోకుండా ఉండాలి అంటే, లేదా డబ్బుని మనం పోగు చేసుకుని మన అవసరాలను కానీ మన వాంట్స్ అంటే మన కోరికలను కానీ తీర్చుకోవడానికి ఆ డబ్బే కదా కావాలి. సరే, మనమైతే మన టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి. దానికంటే ముందు ఈ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారండి. కొంచెం మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు మోటివేషన్గా ఉంటుంది. అలానే చిన్న లైక్ ఇస్తే డబ్బుల్ని ఆదా చేసుకోవాలి అనుకునే వాళ్ళకి ఈ వీడియో చేరుతుందంటండి. కాబట్టి ఏమీ అనుకోకుండా ఒక చిన్న లైక్ కూడా ఇవ్వండి. ఇప్పటి వరకు మీ సజెషన్స్తో నాకు కామెంట్ చేసిన వాళ్ళందరికీ ధన్యవాదములండి. మీ సజెషన్స్ ఎప్పుడు మీ కామెంట్స్ రూపంలో నాకు తెలియజేస్తూ ఉండండి. అలానే ఈ వీడియో ఎవరికైనా మీ ఫ్యామిలీకి కానీ లేదా మీ ఫ్రెండ్స్కి కానీ మీ చుట్టుపక్కల ఎవరికైనా అవసరం ఉంది అని మీకు అనిపిస్తే వాళ్ళకి షేర్ కూడా చేయండి. మనీ పరంగా మనం హెల్ప్ చేయలేకపోవచ్చండి. ఒక చిన్న మాట ద్వారాగా కూడా హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాము. కాబట్టి ఎవరికైనా డబ్బు పరంగా సేవింగ్స్ పరంగా ఎవరికైతే అవసరం ఉన్నాయో వాళ్ళకి ఈ వీడియోస్ని షేర్ చేయండి. ఎవరైనా ఒక్కరికి ఉపయోగపడినా చాలా హ్యాపీ అండి. ఇక మన కిచెన్లో మన సేవింగ్స్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ పాయింట్ ఏంటంటే కాయిన్స్ అండి, అంటే చిల్లర. మనం చిల్లరే కదా అని తక్కువ చూస్తూ ఉంటామండి. కానీ ఏదైనా ఒక్క రూపాయితోనే స్టార్ట్ అవుతుంది. బయట గమ్మున మనం వంట చేస్తున్నప్పుడు వీధిలో ఏ కాయగూరలేమో లేకపోతే ఆకుకూరలో లేకపోతే చేపలు ఇలాంటివి వస్తూ ఉంటాయి కదా, గమ్మునెళ్ళి మనం తీసుకుంటూ ఉంటాం మనకు అవసరమైనవి. అలాంటప్పుడు వాళ్ళు మనకి తిరిగి కాయిన్స్ ఇస్తూ ఉంటారండి. వాటిని ఎక్కడ పడితే అక్కడ పాడేయకుండా ఇలా ఒక చిన్న గిన్నె ఏర్పాటు చేసుకుని అందులో వేసుకుంటాం వల్ల మనకి నెల అయ్యేసరికి ఎంత అమౌంట్ అవుతుంది అనేది మీకే అర్థమవుతుంది ఒకసారి చేసి చూస్తేనే. ఇప్పుడు నేను చూపించినటువంటి గిన్నె నా కిచెన్లోదండి. అసలు ఎంత ఉంది అనేది మీకు వీడియో లాస్ట్లో చూపిస్తాను. అలానే కిచెన్లో ముఖ్యంగా ఏ వస్తువుల్ని పాడవకుండా చూసుకోవాలండి. అది కూరగాయలు కావచ్చు, ఫ్రూట్స్ కావచ్చు, అలానే మనం రెగ్యులర్గా వాడేటువంటి చాకులు కావచ్చు, మిక్సీ గ్రైండర్లు కావచ్చు, లేదా ప్లేట్లు కావచ్చు. కొంచెం మందికి చేతులు జారుతూ ఉంటాయి. కాబట్టి అలాంటి వాళ్ళు పింగాణి వాటి జోలికి వెళ్లకుండా ఉంటే బాగుంటుంది అనేది నా అభిప్రాయము. అలా చేజార్చుకోకుండా ఏమీ పడేసుకోకుండా చక్కగా కిచెన్లో ఆతృత లేకుండా మంచిగా ఉండడానికి ట్రై చేయండి. అలానే ఏ వస్తువైనా సరే కంప్లీట్గా వాడడం అలవాటు చేసుకోవాలండి. చాలామంది ఏమంటే అందులో పెద్ద నూనె ఉండదులే, లేదా అందులో పెద్ద పిండి కానీ లేదా కొంచెం జీలకర్ర కానీ ఏముంది కొంచెమే కదా పాడేస్తే ఏమవుతుంది అని చెప్పేసి అనుకుంటారండి. అలా కాకుండా ఏదైనా సరే కంప్లీట్గా వాడేమనుకోండి మనకి డబ్బుల పరంగానూ లాస్ ఉండదు. పైగా మనం ఏ వస్తువుని పండించలేము కాబట్టి ఆహారం కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటుంది అనేది నా అభిప్రాయం అండి. ఇక తర్వాత విషయానికి వస్తే చాలామంది ఈ నూకలు కావచ్చు, అంటే రవ్వలు, అలానే ఈ శనగపిండి, బియ్యపిండి ఇలాంటివి కావచ్చు, మామూలు మనం తినే రైస్ కావచ్చు, ఇలాంటివి
పుచ్చులు పురుగులు పట్టకుండా చూసుకోవాలండి. చాలామంది ఏమంటే మనకి వచ్చే నెలకు కూడా పనికొస్తాయి కదా అని ఎక్కువగా తీసుకొస్తూ ఉంటారు. అలా తీసుకురావడం తప్పేమీ కాదు. కాకపోతే చూసుకుంటూ ఉండాలండి. లేదంటే చిన్న చిన్న పెంకు పురుగులు కానీ చిన్న చిన్న తెల్ల పురుగులు కానీ పట్టేస్తూ ఉంటాయి. అవి అలా మనం తినలేం కదండి. ఇప్పుడు పురుగులను చూస్తే అసలు తినబుద్ధి కాదు కదా. మనం ఏం చేస్తాం, అప్పుడు పాడేస్తామండి. కాబట్టి మనకి ఎంత అవసరం అవుతుందో అంతవరకునే తీసుకురావటం ఒక ఎత్తు అయితే, పుచ్చులు పురుగులు పట్టకుండా చూసుకోవటం మరొక ఎత్తు అండి. ఒకవేళ ఇన్కేస్ ఎక్కువగా తెచ్చేసుకున్నాం అనుకోండి, ఏమైనా పుచ్చులు పురుగులు ఇలాంటివి పట్టినా వాటిని కొంచెం ఎండలో పెట్టుకోవటమో లేదా చెమ్మ తగలనటువంటి డబ్బాలో స్టోర్ చేసుకోవడమో అలాగా చెయ్యాలండి. లేదంటే అదంతా పుచ్చి పట్టేసింది అనుకోండి, మనమేమో వండలేమో వాటిని చూసి. అనవసరంగా శ్రమ వేస్ట్, డబ్బులు కూడా వేస్ట్ అవుతాయండి. ఇక తర్వాత వచ్చేసి ఫుడ్ని అస్సలే పడేయకూడదండి. కిచెన్లోని మ్యాక్సిమము ఇంట్లోనే వండుకొని తినడానికి అలవాటు చేసుకోవాలండి. ఫుడ్డు చాలా వరకు నైట్ టైం ఏమంటే ఎక్కువగా రైస్ కానీ చపాతీ కానీ మిగిలిపోతూ ఉంటుంది. చాలామంది ప్రొద్దుట దాన్ని పడేయడం లేదా ప్రొద్దుట ఏదైనా చేసుకుందాము అని చెప్పేసి అలానే వదిలేస్తూ ఉంటారండి. దానివల్ల ప్రొద్దుటికి ఆ రైస్ కానీ ఆ చపాతీ కానీ పాడైపోతుంది. అలా పాడవకుండా మనం వాటర్ పోసుకుని రైస్లో పెట్టుకున్న ప్రొద్దుటికి మనకి చెద్దన్నం కింద బాగుంటుంది. లేదా ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఏ పులిహారో వామన్నమో టమాటా రైసు ఇలాంటివి ఒక్కొక్క పూట కానిచ్చేసామనుకోండి, మనకి ముఖ్యంగా ఆహారం వేస్ట్ అవ్వదండి. అలానే డబ్బు కూడా ఖర్చు అవ్వదు అనేది నా అభిప్రాయం అండి. ఇక తర్వాత విషయం ఏంటంటే, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఫ్రూట్స్ కానీ కాయగూరలు కానీ చాలామంది సగానికి పైనే కట్ చేసి పడేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఉల్లిపాయలు అయితే ఆ బొడ్డు తీసేయాలి, అందులో ఏదో విషం ఉంటుంది అని చెప్పేసి సగానికి సగం కట్ చేసి మరీ పాడేస్తూ ఉంటారండి ఉల్లిపాయలను అయితేని. దానివలన ఏమవుతుందంటే, పావు కేజీ ఉల్లిపాయలు పట్టాల్సిన చోట అర కేజీ ఉల్లిపాయలు పడతాయి. కూరగాయలు కూడా అంతేనండి. పావు కేజీ అర కేజీ కూరగాయలు పట్టాల్సిన చోట కేజీ పడుతూ ఉంటాయి. మనీ పరంగా లోటు లేని వాళ్ళకి పర్వాలేదు, కానీ డబ్బును పోగు చేద్దాం అనుకునే వాళ్ళు ఇలాంటి తప్పులు అస్సలు చేయకండి. అయినా మనీ పరంగా లోటు అనేది పక్కన పెడితే ఆహారాన్ని అస్సలు వృధా చేయకూడదండి. ఆ కాయగూరలను పండించడానికి ఆ రైతులు ఎంత కష్టపడి ఉంటారో. ఇక తర్వాత విషయానికి వస్తే, పెరుగు మన ఇంట్లో మనమే తోడు పెట్టుకుని చక్కగా మేగడ తీసుకుని నెయ్యి తీసుకోవచ్చండి. అస్తమాటికి నెయ్యి వెళ్ళి బయట కొనవసరం ఉండదు. వీటిలో అసలు ఎంతెంత మనం మనీని పొదుపు చేయొచ్చు అనేది ఉదాహరణకి మీ అందరికీ తెలియజేయడానికి ఒకసారి ఒక చిన్న ఐడియా రూపంలో రాస్తున్నాను. నేనైతే చాలా తక్కువే రాస్తున్నానండి. నిజానికి ఇంతకన్నా ఎక్కువ కూడా సేవ్ అవుతుందేమో అనేది నా అభిప్రాయము. ఉదాహరణకి మనం ఫ్రూట్స్ కానీ లేదా కాయగూరలు కానీ కొన్నప్పుడు కాయిన్స్ ఒక 10 వచ్చినాయి అనుకోండి. ఇది ఉదాహరణకు మాత్రమే, మీ అందరికీ అర్థం అవడానికి మాత్రమే చూపిస్తున్నానండి. ఏ వస్తువు పాడవకుండా చూసుకున్నాం అనుకోండి, దానికి కూడా ఒక 10 రూపాయలు వేస్తున్నాను. ఇక్కడ 10 అనేది ఎగ్జాంపుల్ మాత్రమే. అలానే ప్రతి వస్తువు కూడా మనం కంప్లీట్గా వాడటం నేర్చుకుంటే కనీసం ఒక 5 రూపాయలు వేసుకుందామండి. ఎందుకంటే ఏదైనా తక్కువతోనే మొదలు పెట్టాలి కాబట్టి తక్కువ వేస్తున్నాను. ఇక పుచ్చులు పురుగులు పట్టకుండా చూసుకున్నందుకు ఒక 10 రూపాయలు అయితే వేస్తున్నానండి. అలా కాకుండా మనకి ఎంత కావాల్స్తే అంతే తెచ్చుకుని పుచ్చు పురుగు పట్టకుండా చూస్తే 10 ఏంటండి, ఒక 100 రూపాయలైనా మిగల్చచ్చు అనేది నా అభిప్రాయము. ఫుడ్ని వేస్ట్ చేయకుండా మనం తిరిగి మళ్ళీ దాన్ని టిఫిన్ కింద చేసుకుని తినడమో లేదా మిగలకుండా వండుకోవటమో ఇలా చేసామనుకోండి, ఒక 40 రూపాయలు అయితే వేస్తున్నానండి. ఎందుకంటే మనం టిఫిన్ కింద చేసుకు తింటే బయట కొనుక్కుంటే కనీసం 40 రూపాయలైనా అవుతుందేమో, అంటే నలుగురికి అని చెప్పేసి వేస్తున్నాను. ఒక ప్లేట్ ఇడ్లీ తీసుకున్నా, ప్లేట్ 10 రూపాయలు వేసుకున్నా ఒక 40 రూపాయలు అయితే వేస్తున్నానండి. నేను తక్కువే వేస్తున్నాను. అలానే ఇంట్లోనే కుక్ చేసుకున్నాం అనుకోండి, అది కూడా ఒక 40 రూపాయలే వేస్తున్నానండి. మనం బయట రెస్టారెంట్లలో తిన్నా, హోటల్స్లో తిన్నా, జొమాటోలో ఆర్డర్ పెట్టుకున్న 40 రూపాయలు ఏమీ ఉండదు కదండి. తక్కువలో తక్కువ మనిషికి 200 ఖర్చు అవుతుంది. కానీ మీకు తెలియడం కోసం ఒక్క 40 రూపాయలే వేస్తున్నాను. ఇందాకే చెప్పాను కదండి, అతి ముఖ్యమైన అందరూ తెలుసుకోవాల్సిన విషయం అనేది కూరగాయలు ఫ్రూట్స్ కూడా కట్ చేయడం నీట్గా రావాలని చెప్పేసి అర కేజీ పట్టే చోట కిలో పడతాయి అని చెప్పేసి అన్నాను కదా, దాంట్లోంచి ఒక 30 రూపాయలు అయితే వేస్తున్నానండి. చాలామంది పీల్స్ తీస్తూ ఉంటారండి. అది తొక్కలు తీస్తున్నారా లేకపోతే ముక్కలు కోస్తున్నారా కూడా అర్థం కాకుండా సగానికి సగం పైన తీసేస్తూ ఉంటారు.
అలానే నెయ్యి మనం ఇంట్లో కాచుకుంటే ఒక 150 రూపాయలు అయితే వేసుకుందామండి, ఎక్కువేమీ వద్దు. మొత్తం వీటిని అన్నిటినీ కూడేమనుకోండి, ఒకసారి ప్లస్ చేసామనుకోండి, మొత్తం అంతా కలిపి మనకి దగ్గర దగ్గర ఒక 300 అంటే 295 రూపాయలు అయితే అవుతుందండి ఇంతవరకును. ఇంత తక్కువ వేస్తేనే మనకి 295 రూపాయలు అయ్యింది అంటే నిజంగా దీనిని ఆదా చేస్తే మనకి ఎంత మిగులుతుందో నేను ప్రత్యేకించి ఏమీ ఎవరితోనూ చెప్పనవసరం లేదు అని నేను అనుకుంటున్నానండి. ఇవన్నీ కూడా చాలా వరకు మన పెద్దవాళ్ళు మనకు చెప్తూనే ఉంటారు, కానీ మనమే పట్టించుకోము. ఏదైనా మన దాకా వస్తే గానీ మనకి తెలియదు అనే సామెత ఉంటుంది చూడండి, అది ఎలాంటిదే. చిన్నప్పుడు ఉల్లిపాయలు తీసేటప్పుడు ఎప్పుడైనా ఒక పొర ఎక్కువ వచ్చేస్తే మా అమ్మమ్మ తిట్టి పడేసేదండి. ఎందుకంటే అది పొదుపు కాదండి, అక్కడ పిసినార్తనం కాదు. వాళ్ళు రైతులు కాబట్టి ఆ ఉల్లిపాయలు పండించడానికి వాళ్ళు ఎంత కష్టపడ్డారో అనేది తెలుస్తుంది. ఆ బాధ ఏంటి అనేది వాళ్ళకి తెలుస్తుందండి. ఇదిగోండి, తర్వాత వచ్చేసి ఇది కిచెన్లో నేను సేవ్ చేసినటువంటి కాయిన్స్ అండి ఇవి. మళ్ళీ నెల చివరన నేను ఎంత మనీ ఈ నెలలో సేవ్ చేశాను అనేది మీకు వీడియో అప్లోడ్ అయితే చేస్తాను. ఇలా ఒక గిన్నె పెట్టుకోవడం వలన మనకి ఎంత కాయిన్స్ మిగులుతాయి అనేది ఒక ఐడియా వస్తుంది అని మీ అందరితో చూపిద్దామని చూపిస్తున్నానండి. మరైతే ఇదేనండి వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరైతే ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.